ఆదిలాబాద్ జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్ భారీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 1700 మంది విద్యార్థులకు గాను 7 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, జిల్లా ఎస్పీ అఖిల్ నీట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లాలో నీట్ రీ ఎగ్జామినేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నీట్ రీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన నేపథ్యం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ గారు చెప్పండి, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది ప్రజెంట్ అవుతుంది? సో మన దగ్గర నీట్ సందర్భంగా 7 సెంటర్స్ 1763 క్యాండిడేట్స్ రాస్తున్నారు. సో ఇప్పుడు బేసికల్గా 11 నుంచి 130 పిల్లలు ఎంట్రీ నడుస్తూ ఉంది. బయోమెట్రిక్ టీమ్, ఫ్రిస్కింగ్ టీము, తర్వాత జామర్స్ అవి అన్నీ ఉన్నాయి. సో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం సఫిషియెంట్గా బయట మళ్ళీ ఇక్కడ టెంట్ అరేంజ్మెంట్స్ కానీ తర్వాత అడ్వైజరీస్ కూడా అవి అన్నీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగానే ఎగ్జామ్ కూడా జరుపుకోవడానికి ఈసారి ఉన్నాయి. ఒకటేమో 2 నుంచి 5:15 ఈసారి ఒకటి ఎక్స్ట్రా ఉన్నాయి. లాస్ట్ టైం అంటే 5 వరకే, ఇప్పుడు ఈసారి ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా టైం కూడా నీట్ నుంచి కూడా మనం డైరెక్టర్ ఎన్టీఆర్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఎండ చాలా ఎక్కువ ఉంది, ఏమైనా ప్రికాషన్ తీసుకుంటా వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ చేస్తారు? సో బేసికల్గా అదే మెడికల్ హెల్త్ టీమ్ ఉన్నాయి. తర్వాత డీజీ సెట్, ప్రత్యేకంగా డీజీ సెట్ కూడా ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అన్ని రకాలు. తర్వాత ఇక్కడ అదే మనం టెంట్ ఫెసిలిటీస్ కానీ మన స్టాఫ్ కోసం కూడా సో అవి అన్ని రకాలు కూడా చేయడం జరిగింది. సిటీ కోఆర్డినేటర్ ఉన్నారు, డిప్యూటీ సిటీ కోఆర్డినేటర్, చీఫ్ సూపరింటెండెంట్, మనం సెంటర్ మ్యాజిస్ట్రేట్స్, సెక్షన్ 163 BNSS అవి అన్ని రకాలు కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా యాక్చువల్గా మన దగ్గర ఎక్కడైనా సంఘటన లేకుండా చాలా ప్రశాంతంగానే అందరు పిల్లలు కూడా రాసుకున్నారు. ఈసారి కూడా పిల్లలందరూ కూడా టైంలో ఇప్పుడు వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ అందరు పిల్లలకి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చూసుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 సెంటర్స్ని, ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు భారీగా చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా. ఎస్పీ గారు, బందోబస్తు ఎట్లా ఉంది? మనకి 7 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్లో మనం 7 to 10 మెంబర్స్ డిపెండింగ్ ఆన్ స్ట్రెంగ్త్ మనం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మన ఉమెన్ ఫ్రిస్కింగ్ సెంటర్ ఒకటి సెపరేట్ ఏర్పాటు చేశాము. మేల్ ఫ్రిస్కింగ్ సెంటర్ మనం పోలీస్ నుంచి సెపరేట్ ఏర్పాటు చేశాము. లోపల్ వాళ్ళ ఎన్ఈటీ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళది ఒక సెపరేట్ ఫ్రిస్కింగ్ టీం ఉంది, బయోమెట్రిక్ టీం ఉంది. బయట మనం తహసీల్దార్ చెప్పి 144 ఇంప్లిమెంట్ కూడా చేయించాము. చుట్టుపక్కల ఏమైనా జిరాక్స్ షాప్స్ ఉన్నాయి, అది కూడా బంద్ చేయించాము. పోలీస్ కట్టబడగా ఇక్కడ ఉంది, ఏం ఇష్యూస్ కాకుండా మనం చూసుకుంటాము. మొత్తంగా చూసుకోవచ్చు, పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నీట్ రీఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1700 మంది స్టూడెంట్స్ ఈరోజు నీట్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారు. 7 సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అయితే సెంటర్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంటర్స్ వద్ద జిరాక్స్ సెంటర్స్ కానీ ఇతర ఏవి కూడా లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. చూసుకోవచ్చు, ఆదిలాబాద్ రెసిడెన్షియల్కి సంబంధించిన సెంటర్ ఇది. రెసిడెన్షియల్కి సంబంధించిన సెంటర్లో అభ్యర్థులు లోనికి వెళ్లే సమయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోనికి అనుమతించడం జరిగింది. ఎలాంటి వస్తువులు లోనికి అలో చేయలేదు. ప్రస్తుతం అయితే ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయింది. ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఎగ్జామినేషన్ జరిగే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత దాదాపు 43 డిగ్రీల టెంపరేచర్స్ ఆదిలాబాద్లో నమోదవుతున్న నేపథ్యంలో ప్రికాషన్స్, ORS ప్యాకెట్స్ ఇవన్నీ కూడా లోన అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.